జగన్ ప్రభుత్వం దెబ్బ తీసేసిన బ్రాండ్ ఇమేజ్ని మళ్ళీ పునరుద్ధరించాము అనేది. అక్కడంటే ప్రతి దాంట్లో జగన్ ఏమీ చేయలేదు, జగన్ నాశనం చేసేసిన దాన్ని మేము మళ్ళీ బాగు చేస్తున్నాం అని చెప్పుకోవడం ఓకే, ఇందులో వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఇక ఆరోగ్యకరమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం. ఈ మధ్యన ఈ హెల్త్ టిప్స్ అయితే ఖచ్చితంగా ప్రతి పేపర్లో ఉంటున్నాయి. ఎందుకంటే మారుతున్న మానవ జీవన శైలిలో కొన్ని నియమాలు కొన్ని చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సలహాలు అయితే ఇస్తున్నారు. అలాగే విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం, విద్యుత్ వినియోగం వ్యయం తగ్గింపే లక్ష్యంగా అన్ని సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో నెట్ జీరో హెల్తీ క్యాంపస్ విధానం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానుంది. తొలి దశలో 2026 జూన్ 2027 మే మధ్య అన్ని సంక్షేమ గురుకులాల్లో NZHC విధానం అమలు చేయాలని కూడా ఆదేశించింది. రెండో దశలో 2027 జూన్ 2028 మే మధ్య అన్ని ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్ని ఇందులోకి చేర్చాలని కూడా స్పష్టం చేసింది అనేది ఇక్కడ ప్రధానంగా. అలాగే మా నాన్నను రాళ్లతో కొట్టి చంపేశారు అంటూ ఒక 5 ఏళ్ల బాలుడి సమాచారంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలికిపడ్డారు. రాత్రంతా అడవిలోనే తండ్రి మృతదేహం వద్ద గడిపాడంట ఆ చిన్నారి. అప్పుడెప్పుడో సూర్యోదయం అవుతుండగా అడవిలో నుంచి ఓ బాలుడు ఏడుస్తూ పల్లికి వచ్చాడు. మా నాన్న ఎవరో చంపేశారు అంటూ గ్రామస్తుల ముందు గుక్కపెట్టి ఏడ్చాడు. ఆ చిన్నారి చెబుతున్న తీరు, అతని భయాన్ని గమనించిన గ్రామస్తులు బాలుడిని వెంట పెట్టుకుని అడవిలోకి పయనమయ్యారు. 5 ఏళ్ల ఆ బాలుడు అడవిలో తన తండ్రిని హతమార్చిన ప్రదేశానికి గ్రామస్తులను తీసుకెళ్లి